భారీగా మెజార్టీ వస్తాయి. హిస్టారికల్గానే బూతులలో ఈవీఎంలు చాలా చోట్ల పనిచేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లోనే 2 బూతుల్లో దాదాపు 2-3 గంటల సేపు ఈవీఎంలు పనిచేయడం. అంటే ఇది వన్ సైడ్ విలేజ్ అని తెలుసు. ఎందుకో ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ అంటే కక్ష కట్టుకొని తెలుగుదేశం పార్టీ గెలవకూడదు అనే ఉద్దేశంతో చేశారు. కాకపోతే ప్రజలు ఓపికగా ఉండి ఆ ఈవీఎంలు వచ్చినాక కూడా రాత్రి 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు, 12 గంటలకు దాటిన తర్వాత రోజు మారినా కూడా పోలింగ్లో ఉండి ఓట్లు వేశారు. ఎక్కడ చూసినా కూడా మహిళలు, పురుషులు విపరీతంగా స్పందనతో ఎప్పుడెప్పుడు ఓటేయాలా, ఎప్పుడప్పుడు సైకిల్ గుర్తుకేయాలా, మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొనసాగాలి, ఈ పథకాలు, ఈ అభివృద్ధి జరగాలి, మా భవిష్యత్తు బాగా ఉండాలి, మా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు బాధ్యత అనే ఉద్దేశంతో రాష్ట్రంలో బ్రహ్మాండంగా భారీ స్పందన వచ్చింది. నిన్న నేను చెప్పినట్లు 120 నుంచి 125 అసెంబ్లీలు, 18 పార్లమెంట్లు పైన 18 పైచిలుకు పార్లమెంట్లు గెలుస్తున్నాం. కడప జిల్లాలో కూడా మెజారిటీ స్థానాలు గెలుస్తున్నాం. తట్టుకోలేక రకరకాలుగా పోలింగ్ పర్సెంటేజ్ తగ్గించాలి, ప్రజలను భయభ్రాంతులు చేయాలని ఎక్కడ చూసినా కూడా అల్లర్లు సృష్టించారు. మనం చూసాం రాష్ట్రం అంతా. కోడెల శివప్రసాద్ దగ్గర ఏం జరిగింది, మంగళగిరిలో ఏం జరిగింది, తాడిపత్రిలో ఏం జరిగింది, చిత్తూరులో ఏం జరిగింది, కడప జిల్లాలో ఏం జరిగింది, ఇన్ని చోట్ల ఏం చేశారు. రకరకాలుగా ప్రజలను భయభ్రాంతులు చేయాలని చూశారు. ఎవ్వరు కూడా భయపడలా. అందరూ తన ఓటు హక్కును బ్రహ్మాండంగా వినియోగించుకొని మా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు చేతిలో పెడుతున్నాం, మీ భవిష్యత్తు నా బాధ్యత అనే స్లోగన్ను అందరూ బాగా తీసుకున్నారు. మెజారిటీ స్థానాలు గెలిచి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఫామ్ చేస్తుంది. కడప జిల్లాలో ఎన్ని సీట్లు రావచ్చున్నాయి? మెజారిటీ స్థానాలు గెలుస్తున్నాం. ఇంకా నిన్న పోలింగ్ పర్సెంటేజ్లు, గ్రామాలు అన్నీ లెక్కేసుకొని మంచి స్థానాలు గెలవబోతున్నాయి. యుగంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ 1కి 10 సార్లు పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత ఇవ్వవలసిన మిషన్లను డామినేషను టీడీపీకి ఎక్కడైతే ఉందో వాటి చోట్ల ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇది చాలా సున్నితమైన అంశం. కానీ సున్నితమైన అంశాన్ని ఈ విధంగా చేయకపోగా తప్పుడు చేసి ఆ మిషన్ను లేట్ చేస్తే దానివల్ల నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినారు. ఇది ప్రజాస్వామ్యయుతంగా చాలా తప్పు. అయినా కూడా ఓటరు సహనం మాత్రం చాలా గొప్పది. అవి మొరాయించిన మాత్రాన వీళ్ళు మొరాయించకుండా సాయంత్రం పూట రెక్టిఫై చేసుకున్నారు. కొన్ని చోట్లయితే జమ్మలగూడ నియోజకవర్గం కానీ కడపలో కానీ కలెక్టర్ గారు పాజిటివ్గా స్పందించడం వలన ఆ మిషన్లు మళ్ళీ రెక్టిఫై అయినాయి. కానీ చాలా చోట్ల అనాలిసిస్ చూస్తే చాలా ఆలస్యం. రోజు మారి అంటే 11వ తేదీ జరగాల్సిన పోలింగ్ 12వ తేదీ కూడా, అంటే అర్ధరాత్రి 12 దాటి 12వ తేదీ వచ్చిన తర్వాత ఇంటికి పోయినారంటే పాపం వాళ్ళ ఓపికకు జోహార్.